కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం భారతదేశానికి సంబంధించి ఇటీవల నీతి ఆయోగ్ విడుదల చేసినటువంటి పేదరిక అంచనాల గురించి అనగా పావర్టీ ఎస్టిమేషన్ గురించి చాలా డెప్త్గా డిస్కషన్ చేయబోతున్నామండి. అసలు నీతి ఆయోగ్ మన భారతదేశానికి సంబంధించిన పేదరిక అంచనాలను ఏ రూపంలో విడుదల చేసింది అంటే ఒక సూచీ రూపంలో, నథింగ్ బట్ ఒక ఇండెక్స్ రూపంలో. మరి ఆ సూచీ పేరు ఏంటి అంటే ఎంపీఐ. వెంటనే మీ అందరికీ దీని అబ్రివేషన్ పైన క్లారిటీ ఉండాలి. మరి అబ్రివేషన్ ఏంటి అంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. సింపుల్ గా ఏమంటున్నామండి ఎంపీఐ, కానీ పూర్తి పేరు ఏంటి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. తెలుగులో చెప్పాలి అంటే బహుముఖ పేదరిక సూచి లేదా బహుముఖ దారిద్ర్య సూచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ తెలియాల్సినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మన భారతదేశంలో అనేక సంవత్సరాల తరువాత పేదరికాన్ని అంచనా వేయడం జరిగింది. మరి మన దేశంలో అనేక సంవత్సరాల తరువాత తిరిగి పేదరికాన్ని అంచనా వేశారు అంటే ఈ టాపిక్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంది అన్న విషయం మీ అందరికీ తెలియాలి. అందుకే మనం ఏం చేద్దాం అంటే ఈ టాపిక్ గురించి చాలా డెప్త్ గా, అది కూడా ఒక క్రొనలాజికల్ ఆర్డర్ లో, అంటే స్టెప్ బై స్టెప్ నీట్ గా డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దామండి. అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే పేదరికానికి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ గురించి. సెకండ్ వన్ ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని అంచనా వేసేందుకై ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయినటువంటి యుఎన్డిపి రూపొందిస్తున్నటువంటి ఎంపీఐ అనే సూచి గురించి. థర్డ్ వన్ ఏంటి అంటే యుఎన్డిపి రూపొందిస్తున్నటువంటి ఎంపీఐ అనేటువంటి సూచీని ఆధారంగా చేసుకొని నీతి ఆయోగ్ మన భారతదేశానికి సంబంధించి జాతీయ స్థాయిలో రూపొందించినటువంటి మొట్టమొదటి ఎంపీఐ సూచి గురించి ఫైనల్ గా నీతి ఆయోగ్ ఎంపీఐ రూపంలో రూపొందించినటువంటి పేదరిక అంచనాల గురించి అనగా డేటా గురించి ఈ విధంగా మొత్తం మనం ఈ రోజు స్టెప్ బై స్టెప్ చాలా నీట్ గా డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. మరి అందులో ఫస్ట్ వన్ ఏంటినా పేదరికానికి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ గురించి. ఇక్కడ మీ అందరికీ తెలియాల్సినటువంటి చిన్న క్లారిటీ ఏంటి అంటే పేదరికం ఉంటుంది, అదే విధంగా బహుముఖ పేదరికం కూడా ఉంటుంది. ఇంగ్లీష్ లో చెప్పాలి అంటే పావర్టీ ఉంటుంది, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఉంటుంది. మరి ఈ రెండింటిలో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ పేదరికం పైన క్లారిటీ రావాలి. అసలు పేదరికం అంటే ఏంటి అంటే ఒక మనిషి తన కనీస అవసరాలను కూడా తీర్చుకోలేనటువంటి దుస్థితిని అనగా పొందలేనటువంటి దుస్థితిని సింపుల్ గా ఏమంటున్నాను అంటే పేదరికం. లాజికల్ గా ఆలోచించండి, విలాసవంతమైన అవసరాలు కాదండి, కనీస అవసరాలు మాత్రమే. మరి ఒక మనిషికి కనీస అవసరాలు అనగానే మీ అందరికీ ప్రధానంగా మూడు గుర్తుకు రావాలి. ఆ మూడింటిలో ఫస్ట్ వన్ కూడు, సెకండ్ వన్ గూడు, థర్డ్ వన్ బట్ట. హిందీలో సింపుల్ గా చెప్పాలి అంటే రోటీ, మకాన్, కబ్డా. దీని మీనింగ్ ఏంటి అంటే ఒక మనిషి జీవించడానికి కనీస ఆహారాన్ని అతను సమకూర్చుకోగలగాలి. అంతేకాకుండా ఆ మనిషి నివసించడానికి అనగా ఉండడానికి కనీస గృహ సదుపాయాన్ని కూడా సమకూర్చుకోగలగాలి. వీటన్నింటికంటే ప్రధానమైనది ఏంటి అంటే సమాజంలో గౌరవంగా బ్రతకడానికి కనీస వస్త్రాలను అనగా బట్టలను సమకూర్చుకోగలగాలి. ఎవరైతే వీటిని సమకూర్చుకోలేని దుస్థితిలో ఉంటారో వారందరినీ సింపుల్ గా ఏమంటాం అంటే పేదలు అంటామండి. మరి మన భారతదేశంలో పేదరికాన్ని అంచనా వేయడానికి ఒక అంశాన్ని ప్రాతిపదికగా అనగా కొలమానంగా తీసుకోవడం జరుగుతుంది. మరి ఆ అంశం ఏంటి అంటే కనీస శక్తి. సింపుల్ గా చెప్పాలి అంటే మినిమం ఎనర్జీ. ఎందుకోసం మన దేశంలో పేదరికాన్ని అంచనా వేయడానికి కనీస శక్తి
శక్తిని ప్రాతిపదికగా తీసుకుంటున్నారు అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటి అంటే మనిషి జీవించడానికి అవసరమైనటువంటి కనీస శక్తిని కూడా పొందలేనటువంటి దుస్థితిని మనం సింపుల్ గా ఏమంటున్నాం అంటే పేదరికం. ఆలోచించండి, అసలు ఒక మనిషి ఈ భూమిపై బ్రతకాలి అంటే అతనికి ఏం కావాలి? కనీస శక్తి కావాలి, అనగా మినిమం ఎనర్జీ కావాలి. మరి ఆ మనిషి కనీస శక్తిని పొందడానికి అతనికి వినియోగ వ్యయ సామర్థ్యం కూడా ఉండాలి. ఎందుకోసం అండి? మనకు ఎనర్జీ రావాలి అన్నా, మనకు శక్తి రావాలి అన్నా ఖచ్చితంగా ఆ శక్తిని పొందడానికి అవసరమైన వాటిని కొనుగోలు చేసే సామర్థ్యం మనకు ఉండాలి. అంటే వినియోగ వ్యయ సామర్థ్యం మన అందరికీ ఉండాలి. ఈ విధంగా ఒక మనిషి జీవించడానికి అవసరమైన కనీస శక్తిని కూడా పొందలేని దుస్థితిని సింపుల్గా ఏమంటున్నాను అంటే పేదరికం. అందుకే మన భారతదేశంలో పేదరికాన్ని అంచనా వేయడానికి దీనిని కొలమానంగా అనగా ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. మరి కనీస శక్తికి సంబంధించి ప్రణాళికా సంఘం ఒక స్టాండర్డ్ని లేదా ఒక ప్రమాణాన్ని ఏ సంవత్సరంలో నిర్ణయించింది అంటే 1973-74లో. అది కూడా పట్టణ ప్రాంతాలకు మరియు గ్రామీణ ప్రాంతాలకు వేరువేరుగా నిర్ణయించడం జరిగింది. గ్రామీణ ప్రాంతాలు అనగానే మీ అందరికీ ఏం గుర్తుకు రావాలి అంటే 2400 క్యాలరీస్. పట్టణ ప్రాంతాలు అనగానే మీ అందరికీ ఏం గుర్తుకు రావాలి అంటే 2100 క్యాలరీస్. మీ అందరికీ తెలుసండి, సాధారణంగా శక్తిని ఏ ప్రమాణాలలో కొలుస్తారు అండి? క్యాలరీస్ అనేటువంటి ప్రమాణాలలో కొలుస్తారు. ఇక్కడ మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటి అంటే 1973-74లో ప్రణాళికా సంఘం నిర్ణయించినటువంటి ఈ ప్రమాణం అనేది దేనికి సంబంధించింది అంటే తలసరి దినసరి శక్తికి సంబంధించింది. సింపుల్ గా చెప్పాలి అంటే పర్ క్యాపిటా పర్ డే ఎనర్జీకి సంబంధించింది. ఇప్పుడు దీని యొక్క మీనింగ్ ఏంటంటే సగటున ఒక వ్యక్తి ఒక రోజులో పొందేటువంటి శక్తి అని అర్థం అండి. ఇప్పుడు దీనిపైన క్లారిటీ వచ్చింది కాబట్టి ఈ రెండు విషయాలు మీకు అర్థం కావాలి. ఇందులో ఫస్ట్ వన్ ఏంటినా, గ్రామీణ ప్రాంతాలలో సగటున ఒక వ్యక్తి ఒక రోజులో కనీసం 2400 క్యాలరీల శక్తిని పొందలేనటువంటి దుస్థితిని సింపుల్ గా ఏమంటున్నాను అంటే పేదరికం అంటామండి. అదే పట్టణ ప్రాంతాలలో అయితే సగటున ఒక వ్యక్తి ఒక రోజులో కనీసం 2100 క్యాలరీల శక్తిని పొందలేనటువంటి దుస్థితిని సింపుల్ గా ఏమంటున్నాను అంటే పేదరికం. సింపుల్ గా చెప్పాలి అంటే గ్రామీణ ప్రాంతాలలో ఒక వ్యక్తి కనీసం ఒక రోజుకి 2400 క్యాలరీల శక్తిని పొందగలగాలి. పట్టణ ప్రాంతాలలో అయితే ఒక వ్యక్తి ఒక రోజులో కనీసం 2100 క్యాలరీల శక్తిని పొందగలగాలి. ఇటువంటి పొందలేని దుస్థితిని సింపుల్ గా ఏమంటున్నాను అంటే పేదరికం. అంటే ఇప్పుడు ఈ రెండింటి ఆధారంగా మనం దేనిని గుర్తించవచ్చు అంటే దారిద్ర్య రేఖను లేదా పేదరిక రేఖను సింపుల్ గా ఏమంటామండి పావర్టీ లైన్. అంటే దీని మీనింగ్ ఏంటండి? ఈ రెండింటి కంటే దిగువన ఎవరైతే ఉంటారో వారందరూ కూడా పావర్టీ లైన్ కి అనగా పేదరిక రేఖకి దిగువన ఉన్నారు అని అర్థం. దాన్ని ఇంకా ఇంగ్లీష్ లో సింపుల్ ఏమంటాం బీపీఎల్. ఇక్కడ బీపీఎల్ అంటే పూర్తి పేరు ఏంటి? బిలో పావర్టీ లైన్, అంటే పేదరిక రేఖకి దిగువన ఉన్నవారు అని అర్థం అండి. ఈ విధంగా గతంలో మన భారతదేశంలో పేదరికాన్ని అంచనా వేయడానికి దేనిని కొలమానంగా తీసుకున్నారు అంటే కనీస శక్తిని. అయితే 1973-74లో కనీస శక్తికి సంబంధించి ప్రణాళికా సంఘం నిర్ణయించినటువంటి ఈ ప్రమాణాన్ని ఆ తర్వాత కాలంలో పేదరికాన్ని అంచనా వేసేందుకై ఏర్పాటు చేసిన కమిటీలు మార్చడం జరిగింది. అందులో టెండూల్కర్ కమిటీ కావచ్చు, రంగరాజన్ కమిటీ కూడా కావచ్చు. అంటే ఈ రెండు కమిటీలు ఈ ప్రమాణాన్ని కొలమానంగా తీసుకున్నాయి, కానీ యాజ్ టీజ్ గా తీసుకోలేదు. దీనిలో మార్పు చేయడం జరిగింది. ఇది నాన్న పేదరికానికి సంబంధించినటువంటి క్లారిటీ. నెక్స్ట్ మనం దేని గురించి డిస్కషన్ చేయాల్సి ఉంటుంది? బహుముఖ పేదరికం గురించి అనగా మల్టీ డైమెన్షనల్ పావర్టీ గురించి. అసలు బహుముఖ పేదరికం అంటే ఏంటో దాని పేరులోనే క్లారిటీ ఉంది. ఆలోచించండి, బహుముఖ మల్టీ డైమెన్షనల్ అంటే దీని మీనింగ్ ఏంటంటే ఒకటి కంటే ఎక్కువ
రూపాలలో అనగా అనేక రూపాలలో ఉండేటువంటి పేదరికాన్ని సింపుల్గా ఏమంటున్నాను అంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ. ఇప్పటి వరకు ప్రపంచంలో పేదరికాన్ని అంచనా వేయడానికి దేనిని కొలమానంగా తీసుకుంటున్నారండి? కనీస శక్తిని, ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే కనీస శక్తిని పొందడానికి అవసరమైనటువంటి ఆదాయాన్ని లేదా వినియోగ వ్యయాన్ని మాత్రమే కొలమానంగా తీసుకుంటున్నారు. కొద్ది సబ్జెక్ట్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పటి వరకు ప్రపంచంలో పేదరికాన్ని అంచనా వేయడానికి దేనిని కొలమానంగా తీసుకుంటున్నారు? కనీస శక్తిని మాత్రమే, అనగా కనీస శక్తిని పొందడానికి అవసరమైనటువంటి ఆదాయాన్ని లేదా వినియోగ వ్యయాన్ని మాత్రమే కొలమానంగా తీసుకుంటున్నారు. అయితే పేదరికాన్ని అంచనా వేయడానికి కేవలం ఆదాయాన్ని మాత్రమే, అనగా వినియోగ వ్యయాన్ని మాత్రమే కొలమానంగా తీసుకోవడం అనేది సరైన విధానం కాదు. మరి వేటిని కొలమానంగా తీసుకోవాలి అంటే అసలు పేదరిక పరిస్థితులను ప్రభావితం చేసేటువంటి, అనగా దారిద్ర్య పరిస్థితులను ప్రభావితం చేసేటువంటి అనేక సామాజిక మరియు ఆర్థిక అంశాలను కొలమానంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఒక వ్యక్తి పేదరికంలో ఉన్నాడు అంటే దానికి కారణం కేవలం ఆదాయం మాత్రమే కాదండి. ఆ వ్యక్తి పేదరికాన్ని ప్రభావితం చేసేటువంటి అనేక సామాజిక మరియు ఆర్థిక అంశాలను కారణాలుగా భావించాల్సి ఉంటుంది. మరి ఒక వ్యక్తి పేదరికాన్ని ప్రభావితం చేసేటువంటి సామాజిక మరియు ఆర్థిక అంశాలు అనగానే మీ అందరికీ ప్రధానంగా మూడు అంశాలు గుర్తుకు రావాలి, అనగా మూడు డైమెన్షన్స్. అందుకే మల్టీ డైమెన్షన్ అంటున్నామండి. మూడు అంశాలు అనగా మూడు డైమెన్షన్స్ గుర్తుకు రావాలి. అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఆరోగ్యం, సెకండ్ వన్ విద్య, థర్డ్ వన్ జీవన ప్రమాణాలు. ఇంగ్లీష్లో చెప్పాలి అంటే హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఇప్పుడు మీ అందరికీ క్లారిటీ వచ్చేసి ఉంటుంది. పేదరికం ఉంటుంది, బహుముఖ పేదరికం ఉంటుంది, పావర్టీ ఉంటుంది, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఉంటుంది. దీనికి కొలమానం కేవలం కనీస శక్తి మాత్రమే, అనగా ఆదాయం లేదా వినియోగ వ్యయం మాత్రమే. కానీ దీనికి కొలమానం ఒక్కటి కాదండి, అనేక అంశాలు ఉంటాయి, మల్టీ డైమెన్షన్స్ ఉంటాయి. అందులో కూడా ప్రధానంగా మూడు అంశాలు ఉంటాయి. అందులో ఆరోగ్యం ఉంది, ఆ తర్వాత విద్య, ఆ తర్వాత జీవన ప్రమాణాలు. జీవన ప్రమాణాలు ఎందుకోసం అంటే పేదరికం అనేది ఆరోగ్య రూపంలో ఉండవచ్చు, విద్యా రూపంలో ఉండవచ్చు, లేదా జీవన ప్రమాణాల రూపాల్లో ఉండవచ్చు. ఇది పేదరికం మరియు బహుముఖ పేదరికానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లనేషన్. నెక్స్ట్ మనం దేని గురించి డిస్కషన్ చేయాల్సి ఉంటుంది అంటే ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని అంచనా వేసేందుకై రూపొందిస్తున్నటువంటి ఒక సూచి గురించి, అనగా ఒక ఇండెక్స్ గురించి. మరి దాని పేరు ఏంటి అంటే జిఎంపిఐ. జిఎంపిఐ దీని పూర్తి పేరు ఏంటి అంటే గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. అసలు ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని అంచనా వేసేందుకై ఈ సూచీని ఎప్పటి నుండి రూపొందిస్తున్నారు అంటే 2010 నుండి, సిన్స్ 2010. మరి ఎవరు రూపొందిస్తున్నారు అంటే ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయినటువంటి యుఎన్డిపి రూపొందిస్తుంది. యుఎన్డిపి పూర్తి పేరు ఏంటి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ సంస్థ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది? అమెరికా దేశంలోని న్యూయార్క్ నగరంలో ఉంటుంది. ఇక్కడ మీ అందరికీ తెలియాల్సినటువంటి ఒక చిన్న క్లారిటీ ఏంటి అంటే ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన యుఎన్డిపి 2010 నుండి ఈ సూచీని మరొక సంస్థతో కలిసి సంయుక్తంగా రూపొందిస్తుంది. మరి ఆ సంస్థ పేరు ఏంటి అంటే ఓపిహెచ్ఐ. ఓపిహెచ్ఐ దీని పూర్తి పేరు ఏంటి అంటే ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్. ఇది ఈ సంవత్సరం ఖచ్చితంగా ఎక్స్పెక్టెడ్ బిట్టండి. నేను ఎందుకోసం ఇంత నీట్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను అంటే మన నీతి ఆయోగ్ రూపొందించినటువంటి నేషనల్ లెవెల్ సూచీకి ఆధారం ఏంటి అంటే ఈ సూచి అనగా ఈ సంస్థలే ఆధారం అండి. ఇక్కడ ఓపిహెచ్ఐ అంటే పూర్తి పేరు ఏంటి? ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్. అసలు ఇది ఏంటి అంటే
అంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందినటువంటి ఒక ఆర్థిక పరిశోధన కేంద్రం. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే బ్రిటన్ దేశంలోని యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ లో, అంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోనే దీని ప్రధాన కార్యాలయం ఉంటుంది. అసలు ఈ సూచీని ఎవరు అభివృద్ధి చేశారు అంటే ఇద్దరు ప్రొఫెసర్లు కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేశారు. ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే ఇద్దరు ఆర్థికవేత్తలు కలిసి సంయుక్తంగా ఈ సూచీని అభివృద్ధి చేశారు. మరి ఆ ఇద్దరిలో ఒకరు ఎవరు నాన్న అంటే ప్రొఫెసర్ సబీనా ఆల్ఖైర్. ప్రొఫెసర్ సబీనా ఆల్ఖైర్ ఈ మహానుభావురాలు జర్మనీ దేశంలో జన్మించింది. అయితే ఆ తర్వాత కాలంలో కొన్ని సంవత్సరాల పాటు అమెరికాలో నివసించింది. ప్రస్తుతం బ్రిటన్ దేశంలో నివసిస్తుంది. మరి ఈమె మామూలు వ్యక్తి కాదండి. ఈమె ప్రస్తుతం ఓపిహెచ్ఐ అనేటువంటి సంస్థకి డైరెక్టర్గా ఉంది. ఈ విధంగా ఓపిహెచ్ఐ అనేటువంటి సంస్థ యొక్క డైరెక్టర్ ఎవరినాన అంటే ప్రొఫెసర్ సబీనా ఆల్ఖైర్. మరొకరు ఎవరినాన అంటే ప్రొఫెసర్ జేమ్స్ ఫోస్టర్. ప్రొఫెసర్ జేమ్స్ ఫోస్టర్ ఈ మహానుభావుడు ఎక్కడ జన్మించాడు అంటే అమెరికా దేశంలో జన్మించాడు. ఈ విధంగా ప్రొఫెసర్ సబీనా ఆల్ఖైర్ మరియు ప్రొఫెసర్ జేమ్స్ ఫోస్టర్ సంయుక్తంగా ఈ సూచీని అభివృద్ధి చేయడం జరిగింది. ఇక్కడ మీ అందరికీ తెలియాల్సినటువంటి చిన్న క్లారిటీ ఏంటి అంటే ఈ సూచీని రూపొందించడం కోసం ఈ ఇద్దరు ఆర్థికవేత్తలు కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేసినటువంటి పద్ధతిని అనగా మెథడాలజీని ఏ పేరుతో పిలుస్తారు అంటే ఏఎఫ్ మెథడాలజీ. ఇది కూడా ఈ సంవత్సరం ఎక్స్పెక్టెడ్ బిట్ అండి. ఎందుకోసం అంటే మన నీతి ఆయోగ్ ఈ మెథడాలజీ ఆధారంగానే సూచీని రూపొందించడం జరిగింది. మెథడాలజీ పేరు ఏంటండి? ఏఎఫ్ మెథడాలజీ. ఇక్కడ ఏ ఫర్ ఏంటి నాన్న? ఆల్ఖైర్. ఎఫ్ ఫర్ ఏంటి నాన్న? ఫోస్టర్. కంప్లీట్ గా చెప్పాలి అంటే సబీనా ఆల్ఖైర్ మరియు జేమ్స్ ఫోస్టర్. ఇది నాన్న ఈ సూచీకి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మీ అందరికీ ఈ సూచీకి సంబంధించినటువంటి హిస్టరీ పైన క్లారిటీ ఉండాలి. అందులో ఫస్ట్ వన్ ఏంటి నాన్న అంటే అసలు ఈ సూచీని యుఎన్డిపి అనే సంస్థ ఎందులో భాగంగా రూపొందిస్తుంది అంటే ఒక నివేదికలో భాగంగా. ఆ నివేదిక పేరు ఏంటి నాన్న అంటే HDR. దీని గురించి నేను ఆల్రెడీ గతంలోనే నివేదికలు సూచీలు అనే టాపిక్ దగ్గర చెప్పాను. ఒకసారి వెరిఫై చేసే ప్రయత్నం చేయండి. HDR పూర్తి పేరు ఏంటి? హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్, నథింగ్ బట్ మానవ అభివృద్ధి నివేదిక. అసలు యుఎన్డిపి HDR ని ఏ సంవత్సరం నుండి విడుదల చేస్తుంది? 1990 నుండి. 1990 నుండి మీ అందరికీ తెలియాల్సినటువంటి చిన్న క్లారిటీ ఏంటి అంటే 1990 నుండి యుఎన్డిపి విడుదల చేస్తున్నటువంటి ఈ నివేదికలో అనగా ఈ రిపోర్టులో అనేక సూచీలు ఉంటాయి. అనేక సూచీలు ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలి అంటే HDR అనేది అనేక సూచీల సమూహం. అనేక సూచీల సమూహం. అందులో ఒక సూచీ ఏంటి అంటే HPI. దీని పూర్తి పేరు ఏంటి అంటే హ్యూమన్ పావర్టీ ఇండెక్స్. హ్యూమన్ పావర్టీ ఇండెక్స్. ఒక మాటలో చెప్పాలి అంటే ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని అంచనా వేసేందుకై యుఎన్డిపి HDR లో భాగంగా ఏ సూచీని రూపొందిస్తుంది అంటే HPI అనేటువంటి సూచీని రూపొందిస్తుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా పేదరికానికి సంబంధించినటువంటి వాస్తవ పరిస్థితులను పర్ఫెక్ట్ గా అంచనా వేసే ఉద్దేశంతో HPI స్థానంలో నూతనంగా మరో సూచీని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ సూచీ పేరు ఏంటి అంటే MPI. నథింగ్ బట్ GMPI. దీనిని ఏ సంవత్సరం నుండి రూపొందిస్తున్నారు? 2010 నుండి రూపొందిస్తున్నారు. అంటే నీకు ఫైనల్ గా రావాల్సిన క్లారిటీ ఏంటి అంటే ఇప్పుడు GMPI అంటున్నామండి, కానీ దీనికి పూర్వ రూపం ఏంటి HPI. అక్కడ హ్యూమన్ పావర్టీ ఇండెక్స్. ఇక్కడ ఏంటి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. నెక్స్ట్ మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే నీతి ఆయోగ్ జాతీయ స్థాయిలో రూపొందించిన
రూపొందించినటువంటి సూచి గురించి డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. మరి దాని పేరు ఏంటి అంటే ఎన్ఎంపిఐ. ఇప్పుడు మీ అందరికీ క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో రూపొందించేది జిఎంపిఐ, నేషనల్ లెవెల్లో రూపొందించేది ఎన్ఎంపిఐ. ఇక్కడైతే జి ఫర్ గ్లోబల్, ఇక్కడైతే ఎన్ ఫర్ నేషనల్. అంటే ఇప్పుడు ఈ సూచి పూర్తి పేరు ఏంటండి? నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. తెలుగు మీడియంలో చెప్పాలి అంటే జాతీయ బహుముఖ పేదరిక సూచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఈ సూచి యొక్క ప్రత్యేకత అనగా ఇంపార్టెన్స్ తెలియాలి. మరి ఆ ప్రత్యేకత ఏంటి అంటే జాతీయ స్థాయిలో నీతి ఆయోగ్ ఈ సూచీని రూపొందించడం అనేది మొట్టమొదటిసారి అంటే ఇప్పుడు నీ మైండ్ నీకు ఏమని చెప్పాల్సి ఉంటుంది అంటే 2021లో విడుదల చేసినటువంటి ఎన్ఎంపిఐ అనేది మొట్టమొదటి ఎడిషన్ అనగా ఫస్ట్ ఎడిషన్. అంతేకాదండి, ఈ సూచీకి ఒక విశిష్టత కూడా ఉంది. మరి ఆ విశిష్టత ఏంటి అంటే ఈ సూచీ రూపంలో భారతదేశంలోని అన్ని స్థాయిలలో పేదరికాన్ని అంచనా వేయడం జరిగింది. ఇక్కడ అన్ని స్థాయిలలో అంటే మీనింగ్ ఏంటంటే జాతీయ స్థాయిలో పేదరికాన్ని అంచనా వేశారు, అంతేకాకుండా రాష్ట్రాల స్థాయిలో పేదరికాన్ని అంచనా వేశారు, అన్నింటికంటే ముఖ్యమైనది జిల్లాల స్థాయిలో కూడా పేదరికాన్ని అంచనా వేశారు. సింపుల్ గా చెప్పాలి అంటే నేషనల్ లెవెల్, స్టేట్ వైజ్ అండ్ డిస్ట్రిక్ట్ వైజ్. అసలు ఈ సూచీని ఎవరు రూపొందించారు అంటే నీతి ఆయోగ్. ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే ఈ సూచీ రూపకల్పనకు సంబంధించి నీతి ఆయోగ్ని ఒక నోడల్ ఏజెన్సీగా పేర్కొనడం జరుగుతుంది. ఇప్పటికే చాలా సార్లు చెప్పానండి, నోడల్ ఏజెన్సీ అంటే మీనింగ్ ఏంటి నానా? రెస్పాన్సిబిలిటీ ఏజెన్సీ అని అర్థం అండి. అంటే ఫైనల్ గా నీకు రావాల్సిన క్లారిటీ ఏంటండి? ఎన్ఎంపిఐ అనేటువంటి సూచీని రూపొందించే బాధ్యత ఎవరిపై ఉంటుంది అంటే నీతి ఆయోగుపై. అయితే ఇక్కడ మీ అందరికీ తెలియాల్సినటువంటి చిన్న క్లారిటీ ఏంటి అంటే నీతి ఆయోగ్ మరో 2 సంస్థలతో కలిసి ఈ సూచీని రూపొందించడం జరిగింది. మరి ఆ సంస్థలు మామూలు సంస్థలు కాదండి, అంతర్జాతీయ సంస్థలు. అసలు అవి ఏంటివి అంటే జిఎంపిఐని రూపొందించే సంస్థలు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఎంపిఐని ఏ సంస్థలైతే రూపొందిస్తాయో అవే సంస్థలు ఈ సూచీ రూపకల్పనలో కూడా భాగస్వామ్యాన్ని పంచుకున్నాయి. అందుకే ఈ 2 సంస్థలను సింపుల్ గా ఏమంటున్నాను అంటే కీ పార్ట్నర్స్ అంటామండి. మరి ఆ రెండింటిలో ఒకటి యుఎన్డిపి కాగా మరొకటి ఏంటి నానా? ఓపిహెచ్ఐ. ఈ రెండింటి గురించి నేను ఇంత ముందుకే చెప్పానండి. అసలు ఈ సూచీని నీతి ఆయోగ్ ఏ రోజు విడుదల చేసింది అంటే 2021 నవంబర్ 26న. 2021 నవంబర్ 26న నేషనల్ లెవెల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ బేస్ లైన్ రిపోర్ట్ అండ్ డాష్ బోర్డుని రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీ అందరికీ తెలియాల్సినటువంటి ఒక చిన్న క్లారిటీ ఏంటి అంటే అసలు నీతి ఆయోగ్ ఈ సూచీని దేని ఆధారంగా రూపొందించింది అంటే గతంలో నిర్వహించినటువంటి ఒక సర్వే ఆధారంగా. ఇది ఖచ్చితంగా ఈ సంవత్సరం ఎక్స్పెక్టెడ్ పెట్టండి. మరి ఆ సర్వే పేరు ఏంటి అంటే ఎన్ఎఫ్హెచ్ఎస్. దీని పూర్తి పేరు ఏంటి అంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే. తెలుగులో చెప్పాలి అంటే జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే. రేపు ఎగ్జామ్ లో క్వశ్చన్ చాలా సింపుల్ అడుగుతాడండి. ఇటీవల నీతి ఆయోగ్ నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ని దేని ఆధారంగా రూపొందించింది? మన ఆన్సర్ ఏంటినా? ఎన్ఎఫ్హెచ్ఎస్. దాని పూర్తి పేరు ఏంటి? నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే. అసలు మరి ఈ సర్వేని ఎప్పుడు నిర్వహించారు అంటే 2015-16లో 2015-2016. అసలు ఈ సర్వేని 2015-16లో నిర్వహించడం అనేది ఎన్నవసారి అంటే 4వసారి. సింపుల్ గా ఏమంటున్నాను అంటే 4th రౌండ్ ఆఫ్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే. ఈ విధంగా 2015-16
అనేటువంటి రెఫరెన్స్ ఇయర్ కి సంబంధించి నిర్వహించినటువంటి NFHS4 డేటా ఆధారంగా ఈ సూచీని రూపొందించడం జరుగుతుంది. మనకు నెక్స్ట్ క్లాస్ లో ఈ సర్వే ఉంది అండి. నెక్స్ట్ క్లాస్ లో మనం ఈ సర్వే గురించి చాలా డీటెయిల్ గా డిస్కషన్ చేయబోతున్నాము. అక్కడ మీకు ఇంకా చాలా క్లారిటీ ఇస్తానండి. ఇక్కడ మీ అందరికీ తెలియాల్సినటువంటి మరొక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే రీసెంట్ గా కూడా ఈ సర్వేని నిర్వహించడం జరిగింది. మరి రీసెంట్ గా ఏ రెఫరెన్స్ ఇయర్ కి సంబంధించి నిర్వహించారు అంటే 2019 2021కి సంబంధించి. మరి ఇది ఎన్నవ సర్వేనా అంటే 5వ సర్వే. సింపుల్ గా చెప్పాలి అంటే 5th రౌండ్ ఆఫ్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే. దీనికి సంబంధించిన డాటా ఇంకా పూర్తిగా రిలీజ్ కావాల్సి ఉంది. దీనికి సంబంధించిన డాటా పూర్తిగా రిలీజ్ అయిన తర్వాత ఈ డాటా ఆధారంగా ఈ సూచీని అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇంత క్లారిటీ ఉండాలి అండి. ప్రస్తుతం ఈ సూచీని రూపొందించింది ఏ సర్వే ప్రకారం? NFHS4 2015-16 సర్వే ప్రకారం. కానీ ఇదే సూచీని భవిష్యత్తులో మళ్ళీ అప్డేట్ చేస్తారు అండి. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇప్పుడు వచ్చినటువంటి పేదరిక అంచనాలను తిరిగి మళ్ళీ అప్డేట్ చేస్తారు. మరి ఏ డాటా ఆధారంగా? NFHS5 2019-21. ఇంత నీటి అని నేను ఎందుకోసం చెబుతున్నాను నాన్న అంటే ఈ సూచీని విడుదల చేసింది 2021 నవంబర్ 26న. కానీ ఈ సూచీని రూపొందించడానికి ఆధారంగా తీసుకున్నటువంటి సర్వే లేదా డాటా అనేది ఏ సంవత్సరానికి సంబంధించింది అంటే 2015-16కి సంబంధించింది. అంటే ఇప్పుడు నీ మైండ్ నీకు ఏమని చెప్పాల్సి ఉంటుంది అంటే 2021 నవంబర్ 26న ఈ సూచీ రూపంలో ఏవైతే పేదరిక అంచనాలను విడుదల చేశారో ఆ పేదరిక అంచనాలు అనేవి ఏ సంవత్సరానికి సంబంధించినవి? 2015-16కి సంబంధించినవి. ఇంత క్లారిటీ ఉండాలి అండి. సూచీని రూపొందించింది లేదా సూచీని విడుదల చేసింది 2021లో. కానీ ఆ సూచీని రూపొందించడానికి ఆధారంగా తీసుకున్నటువంటి సర్వే లేదా డేటా అనేది మాత్రం ఏ సంవత్సరానికి సంబంధించింది అంటే 2015-16కి సంబంధించింది. ఇది ఖచ్చితంగా ఈ సంవత్సరం ఎక్స్పెక్టెడ్ పెట్టండి. నెక్స్ట్ నానా అసలు నీతి ఆయోగ్ ఈ సూచీని రూపొందించడానికి ఒక మెథడాలజీని మరియు ఒక అప్రోచ్ని ఆధారంగా చేసుకుంది. మరి ఆ మెథడాలజీ పేరు ఏంటి నాన్న అంటే AF మెథడాలజీ. ఇంతకు ముందే చెప్పాను దీని పూర్తి పేరు ఏంటి? ఆల్కైల్ ఫోస్టర్ మెథడాలజీ. మరి అప్రోచ్ పేరు ఏంటి నాన్న అంటే డ్యూయల్ కట్ ఆఫ్ కౌంటింగ్ మెథడ్. ఒక్క మాటలో చెప్పాలి అంటే AF మెథడాలజీ ప్రకారం డ్యూయల్ కట్ ఆఫ్ కౌంటింగ్ మెథడ్ ని అనుసరించి ఈ సూచీని రూపొందించడం జరిగింది. నెక్స్ట్ నానా అసలు నీతి ఆయోగ్ ఈ సూచీని రూపొందించడానికి ఎన్ని అంశాలను మరియు ఎన్ని పారామితులను కొలమానంగా తీసుకుందో క్లారిటీ ఉండాలి. దీనిపైన కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ఇక్కడ అంశాలు అంటే మీనింగ్ ఏంటి నాన్న అంటే డైమెన్షన్స్. మరి పారామితులు అంటే ఏంటి నాన్న అంటే ఇండికేటర్స్. మరి మొత్తం ఎన్ని డైమెన్షన్స్ ని కొలమానంగా తీసుకున్నారు అంటే 3. మరి మొత్తం ఎన్ని ఇండికేటర్స్ ని కొలమానంగా తీసుకున్నారు అంటే 12. ఇక నువ్వు లైఫ్ లో మర్చిపోవద్దు నాన్న, నేషనల్ MPI అనగానే ఈ రెండింటిపైన క్లారిటీ ఉండాలి. 3 డైమెన్షన్స్, 12 ఇండికేటర్స్. రేపు ఎగ్జామ్ లో క్వశ్చన్ చాలా సింపుల్ అడుగుతాడండి. నీతి ఆయోగ్ తొలిసారిగా నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ని రూపొందించడానికి మొత్తం ఎన్ని డైమెన్షన్స్ ని మరియు ఎన్ని ఇండికేటర్స్ ని కొలమానంగా తీసుకుంది? మన ఆన్సర్ ఏంటినా 3+12. ఫస్ట్ మీ అందరికీ 3 డైమెన్షన్స్ పైన క్లారిటీ ఉండాలి. నేను మీకు ఆల్రెడీ క్లాసు ప్రారంభంలోనే ఆ 3 డైమెన్షన్స్ ఏంటివో చెప్పానండి. ఆ మూడింటిలో ఫస్ట్ వన్ ఏంటి? హెల్త్, సెకండ్ వన్ ఎడ్యుకేషన్, థర్డ్ వన్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. తెలుగులో చెప్పాలి అంటే ఆరోగ్యము, విద్య మరియు
జీవన ప్రమాణాలు. నెక్స్ట్ నాన్న మరి ఈ 3 డైమెన్షన్స్ కి సంబంధించినటువంటి ఇండికేటర్స్ పైన క్లారిటీ ఉండాలి. హెల్త్ అనగానే 3 ఇండికేటర్స్, ఎడ్యుకేషన్ అనగానే 2 ఇండికేటర్స్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనగానే 7 ఇండికేటర్స్. మళ్ళీ వీటన్నింటిపైన క్లారిటీ ఉండాలి. ఈ మూడింటిలో ఫస్ట్ వన్ న్యూట్రిషన్, నథింగ్ బట్ పోషణ లేదా పోషకాహారము. సెకండ్ వన్ చైల్డ్ అండ్ అడోలసెంట్ మోర్టాలిటీ, తెలుగు మీడియంలో చెప్పాలి అంటే శిశు మరణాలు మరియు వయోజన మరణాలు. అడోలసెంట్ అంటే మీనింగ్ ఏంటంటే యంగ్ పీపుల్. థర్డ్ వన్ నాన్న యాంటీనాటల్ కేర్, తెలుగులో ఏమంటున్నాను అంటే ప్రసూతి సంరక్షణ. ఇది చాలా ఇంపార్టెంట్ ఇండికేటర్ అండి. ఎందుకోసం నాన్న అంటే ఒక కుటుంబంలో 9 నెలల పాటు గర్భిణీని సంరక్షించడం అనేది చాలా కష్టతరంగా మారింది. ఏదైనా ఒక పేద కుటుంబం తీసుకోండి, ఆ పేద కుటుంబంలో 9 నెలల పాటు గర్భిణీని సంరక్షించాలి అంటే చాలా వ్యయం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ఇండికేటర్ని కూడా కొలమానంగా తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ రెండింటిలో ఫస్ట్ వన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, సెకండ్ వన్ స్కూల్ అటెండెన్స్. సింపుల్ గా చెప్పాలి అంటే ఎన్ని సంవత్సరాల పాటు పాఠశాలకు వెళ్ళాడు, అంతేకాకుండా ఆ పాఠశాలలో అతని యొక్క హాజరు శాతం ఏ విధంగా ఉంది. ఇక్కడికి రండి నాన్న. ఈ 7 ఫస్ట్ వన్ హౌసింగ్, నథింగ్ బట్ గృహ సదుపాయము. సెకండ్ వన్ ఎలక్ట్రిసిటీ, నథింగ్ బట్ విద్యుత్ సదుపాయము. నెక్స్ట్ వన్ డ్రింకింగ్ వాటర్, నథింగ్ బట్ త్రాగునీటి సదుపాయము. ఫోర్త్ వన్ శానిటేషన్, నథింగ్ బట్ పారిశుద్ధ్య వసతులు లేదా పారిశుద్ధ్య సదుపాయము. ఫిఫ్త్ వన్ నాన్న కుకింగ్ ఫ్యూయల్. దీని మీనింగ్ ఏంటండి, ఒక కుటుంబంలో వంట చేసుకోవడానికి కుకింగ్ ఫ్యూయల్ కూడా ఉండాలి. అది ఎల్పిజి గ్యాస్ అయినా కావచ్చు లేదా ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ అయినా కావచ్చు, అవసరమైతే బయోగ్యాస్ అయినా కావచ్చు. ఒక్క మాటలో చెప్పాలి అంటే గ్యాస్ స్టవ్ అయినా కావచ్చు లేదా ఎలక్ట్రిక్ స్టవ్ అయినా కావచ్చు. ఇండికేటర్ పేరు ఏంటి, సింపుల్ గా కుకింగ్ ఫ్యూయల్. నెక్స్ట్ వన్ నాన్న అసెట్స్, నథింగ్ బట్ ఆస్తులు. మరి ఇక్కడ మీరు అనుకునేటువంటి ఆస్తులు కాదండి. పేద కుటుంబానికి ఆస్తులు ఏముంటాయండి, కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాల రూపంలో ఉంటాయి, మరికొన్ని వాహనాల రూపంలో ఉంటాయి. ఇక్కడైతే టీవీ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, రిఫ్రిజిరేటర్ కావచ్చు. ఇక్కడైతే సైకిల్ కావచ్చు లేదా ఒక చిన్న స్కూటర్ కావచ్చు లేదా ఏదైనా ఒక బైక్ కావచ్చు. వీటన్నింటిని సింపుల్గా ఏమంటున్నాను అంటే అసెట్స్. వీటన్నింటికంటే అత్యంత ప్రధానమైన ఇండికేటర్ ఏంటిదని అంటే బ్యాంక్ అకౌంట్. ఖచ్చితంగా ఈ సృష్టిలో ప్రతి ఒక్కరికి ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి నాన్న. ఈ 7 ఇండికేటర్స్కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అసలు ఒక వ్యక్తి ఎటువంటి జీవనాన్ని గడుపుతున్నాడో ఈ 7 ఆధారంగా చెప్పొచ్చు. ఏదైనా ఒక వ్యక్తిని తీసుకుంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా ఇల్లు ఉండాలి, విద్యుత్ సౌకర్యం ఉండాలి, త్రాగునీటి సదుపాయం ఉండాలి, పారిశుద్ధ్య వసతులు ఉండాలి, అద్భుతమైన కుకింగ్ ఫ్యూయల్ అందుబాటులో ఉండాలి, అంతేకాకుండా కొన్ని ఆస్తులు ఉండాలి, తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలి. ఇప్పుడు మీ అందరికీ మల్టీ డైమెన్షనల్ పావర్టీ అనగా బహుముఖ దారిద్ర్యం లేదా బహుముఖ పేదరికం అంటే ఏంటో క్లారిటీ వచ్చి ఉంటుంది. ఏకంగా 12 ఇండికేటర్స్ను కొలమానంగా తీసుకొని పేదరికాన్ని అంచనా వేయడం జరిగింది. ఇక్కడ మీ అందరికీ తెలియాల్సినటువంటి ఒక చిన్న క్లారిటీ ఏంటి అంటే జిఎంపిఐ అనగా గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ను రూపొందించడానికి మొత్తం ఎన్ని డైమెన్షన్స్ ని కొలమానంగా తీసుకోవడం జరుగుతుంది అంటే 3. మరి మొత్తం ఎన్ని ఇండికేటర్స్ ని కొలమానంగా తీసుకుంటున్నారు అంటే 10. ఇప్పుడు మీకు రెండింటి మధ్య తేడా ఏంటో అర్థం కావాలి. ఎన్ఎంపిఐ అనగానే 3+12 కానీ జిఎంపిఐ అనగానే 3+10. అక్కడైనా 3 ఇక్కడైనా 3 కానీ అక్కడ మాత్రం 12 ఇక్కడ మాత్రం 10. రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ చాలా సింపుల్ అడుగుతాడండి. ప్రతి సంవత్సరం యుఎన్డిపి రూపొందిస్తున్నటువంటి జిఎంపిఐతో పోల్చితే ఇటీవల నీతి ఆయోగ్ రూపొందించినటువంటి
ఎన్ఎంపిఐలో 2 ఇండికేటర్స్ ని అదనంగా కొలమానంగా తీసుకున్నారు. అయితే ఆ రెండింటిని గుర్తించండి. ఆ రెండింటిలో ఒకటి ఏంటి నాన్న అంటే యాంటీనాటల్ కేర్, నథింగ్ బట్ ప్రసూతి సంరక్షణ. మరొకటి ఏంటి నాన్న అంటే బ్యాంక్ అకౌంట్. నీతి ఆయోగ్ ఎంత గొప్పదో ఆలోచించండి నాన్న. యుఎన్డిపి కూడా కొలమానంగా తీసుకోనటువంటి ఈ 2 ముఖ్యమైన అంశాలను కొలమానంగా అనగా ఇండికేటర్స్ గా తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి వాటిలో ప్రతీది ఇంపార్టెంట్ అండి. దేనిపైన అయినా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. వీటన్నింటిపైన క్లారిటీ రావాలి. వీటన్నింటిపైన కనుక మీకు క్లారిటీ వస్తే ఫైనల్గా ఇప్పుడు నీ మైండ్ నీకు ఏమని చెప్పాల్సి ఉంటుంది అంటే నీతి ఆయోగ్ ఎన్ఎంపిఐని అల్టిమేట్గా దేనిని ఆధారంగా చేసుకొని రూపొందించింది అంటే జిఎంపిఐ ఏదైతే ఉందో దానిని యాజ్ ఇట్ ఈజ్గా ఆధారంగా చేసుకొని నీతి ఆయోగ్ ఎన్ఎంపిఐని రూపొందించడం జరిగింది. కేవలం డిఫరెన్స్ ఎక్కడ ఉంది? రెండే రెండు ఇండికేటర్స్. వీటన్నింటికంటే అత్యంత ప్రధానమైన అంశం ఏంటి నాన్న అంటే అసలు నీతి ఆయోగ్ రూపొందించినటువంటి ఎన్ఎంపిఐ ద్వారా వేటినైతే అంచనా వేశారో వాటిపైన క్లారిటీ రావాలి. ప్రధానంగా ఈ సూచి ద్వారా రెండింటిని అంచనా వేయడం జరిగింది. ఆ రెండింటిలో ఫస్ట్ వన్ ఏంటి అంటే పేదరికాన్ని, ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే పేదరిక శాతాన్ని, మరియు మరొకటి ఏంటి అంటే పేదరిక తీవ్రతను. ఎంత గొప్ప సూచినో ఆలోచించండి. పేదరిక శాతాన్ని అంచనా వేసింది మరియు పేదరిక తీవ్రతను కూడా అంచనా వేసింది. ఈ సూచీలో పేదరిక శాతాన్ని ఏ అక్షరంతో సూచించారు అంటే హెచ్ అనే అక్షరంతో సూచించారు. ఇక్కడ హెచ్ అంటే పూర్తి పేరు ఏంటి నాన్న అంటే హెడ్ కౌంట్ రేషియో. దీన్నే కొన్ని సందర్భాల్లో సింపుల్ ఏమంటున్నాను అంటే హెచ్సిఆర్. హెచ్ అనే అక్షరం లేదా హెడ్ కౌంట్ రేషియో అంటే మీనింగ్ ఏంటి నాన్న అంటే అసలు ఈ దేశం మొత్తం జనాభాలో ఎంతమంది పేద ప్రజలు ఉన్నారు అంటే ఎంత శాతంలో పేదరికం ఉంది అని అర్థమండి. ఇంగ్లీష్లో సింపుల్ గా చెప్పాలి అంటే హౌ మెనీ ఆర్ పూర్. మరి ఈ సూచీలో పేదరిక తీవ్రతను ఏ అక్షరంతో సూచించారు అంటే ఏ అనే అక్షరంతో. ఇక్కడ ఏ అంటే నథింగ్ బట్ ఇంటెన్సిటీ ఆఫ్ పావర్టీ. ఏ అనే అక్షరం లేదా ఇంటెన్సిటీ ఆఫ్ పావర్టీ యొక్క మీనింగ్ ఏంటి నాన్న అంటే పేద ప్రజలు అసలు ఎటువంటి పేదరికాన్ని ఎదుర్కొంటున్నారు లేదా ఎటువంటి పేదరికాన్ని అనుభవిస్తున్నారు అని అర్థమండి. ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే అసలు పేద ప్రజలు ఆరోగ్యం పరంగా పేదరికాన్ని అనుభవిస్తున్నారా లేదా విద్యాపరంగా పేదరికాన్ని అనుభవిస్తున్నారా లేదా జీవన ప్రమాణాల పరంగా పేదరికాన్ని అనుభవిస్తున్నారా అని అర్థమండి. ఇంగ్లీష్లో సింపుల్ గా ఏమంటున్నాను అంటే హౌ పూర్ ఆర్ ది పూర్. ఇంతకుముందు హౌ మెనీ ఆర్ పూర్, ఇక్కడ ఏంటి హౌ పూర్ ఆర్ ది పూర్. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఇదే ఇన్ఫర్మేషన్ ని మరో విధంగా చెప్పచ్చు. అది ఏంటి నాన్న అంటే అత్యంత దుర్బలమైన స్థితిలో ఉన్నటువంటి పేద ప్రజలను గుర్తించడం అని అర్థమండి. మరి అత్యంత దుర్బలమైన స్థితిలో ఉన్నటువంటి పేద ప్రజలు అంటే ఎవరండి? నిరుపేద ప్రజలు. నథింగ్ బట్ పూరెస్ట్ ఎమాంగ్ ది పూర్. ఇక నువ్వు లైఫ్ లో మర్చిపోవద్దు నారా, నీతి ఆయోగ్ తొలిసారిగా రూపొందించినటువంటి ఎన్ఎంపిఐ అనగానే మీ అందరికీ 2 అంచనాలు గుర్తుకు రావాలి. ఆ రెండింటిలో ఫస్ట్ వన్ హెచ్, సెకండ్ వన్ ఏ. హెచ్ అంటే ఏంటి? హెడ్ కౌంట్ రేషియో. ఏ అంటే ఏంటి? ఇంటెన్సిటీ ఆఫ్ పావర్టీ. ఇంకా దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడైతే హౌ మెనీ ఆర్ పూర్, ఇక్కడైతే హౌ పూర్ ఆర్ ది పూర్. తెలుగు మీడియంలో చెప్పాలి అంటే హెచ్ అంటే పేదరిక శాతము, ఏ అంటే ఏంటి నాన్న? పేదరిక తీవ్రత. నేను అద్భుతంగా ఎక్స్ప్లెనేషన్ చేశాను అండి. కొద్దిగా ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్స్ అడిగినా నీట్గా ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఫైనల్గా మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఈ సూచీకి సంబంధించినటువంటి డేటాను విశ్లేషించాల్సి ఉంటుంది. ఇక్కడ డేటా అంటే మీనింగ్ ఏంటంటే పేదరిక అంచనాలు, నథింగ్ బట్ పేదరిక శాతము, జాతీయ స్థాయిలో ఎంత పేదరికం ఉంది, అంతే
అంతేకాకుండా రాష్ట్రాలలో ఎంత పేదరికం ఉంది, అంతేకాకుండా ప్రధానంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎంత పేదరికం ఉందో ఇప్పుడు మనం విశ్లేషించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మీ అందరికీ చిన్న క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఏంటో ఇంతకు ముందే చెప్పాను. ఈ సూచీని 2021 నవంబర్ 26న విడుదల చేశారు. కానీ ఈ సూచీని రూపొందించడానికి ఆధారంగా తీసుకున్నటువంటి లేదా బేస్గా తీసుకున్నటువంటి సర్వే లేదా డేటా అనేది ఏ సంవత్సరానికి సంబంధించింది? 2015-16 ఇయర్కి సంబంధించింది. ఇంతకు ముందే చెప్పానండి, మన రెఫరెన్స్ ఇయర్ ఏంటి? 2015-16. అంటే ఇప్పుడు మనం డిస్కషన్ చేయబోతున్నటువంటి పేదరిక అంచనాలు లేదా పేదరిక శాతం అనేది ఏ సంవత్సరానికి సంబంధించింది? 2015-16 సంవత్సరానికి సంబంధించింది. ఫస్ట్ మనం జాతీయ సగటు తీసుకుందామండి. మరి ప్రస్తుతం భారతదేశంలో మొత్తం ఎంత శాతంలో పేదరికం ఉంది అంటే 25.01. సింపుల్ గా ఏ విధంగా గుర్తు పెట్టుకోండి అంటే 25%. మరి జాతీయ స్థాయిలో ఈ సూచీ విలువ లేదా వాల్యూ ఎంత అంటే 0.118. సూచీ విలువ అంటే 0.118. కానీ ఆ సూచీ ప్రకారం దేశంలో మొత్తం పేదరికం ఎంత శాతం ఉంది? 25.01%. మరి గ్రామీణ ప్రాంతాలలో ఎంత శాతం పేదరికం ఉంది అంటే 32.75%. కానీ పట్టణ ప్రాంతాలలో 8.81%, 8.81%. చాలా ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు నేషనల్ యావరేజ్ ఎంత అండి? 25%. కానీ అర్బన్ లో ఎంత శాతం ఉంది? 8%. 8 కంటే ముందుండే నంబర్ ఏంటి? 7. మరి 25కు 7 యాడ్ చేస్తే మన ఆన్సర్ ఏంటి? 32. చిన్న చిన్న లాజిక్స్ ఉంటాయండి, ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. మన రెఫరెన్స్ ఇయర్ ఏంటి? 2015-16. మరి పేదరిక శాతం 25%. 15 ఉంది, 25 ఉంది. 15 అంటే రెఫరెన్స్ ఇయర్ 2015-16. 25 అంటే పేదరిక శాతం. ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే 25.01. మరో విధంగా కూడా గుర్తు పెట్టుకోవచ్చు. పర్సెంటేజ్ పరంగా చెప్పాలి అంటే 25%. కానీ ఫ్రాక్షన్ పరంగా చెప్పాలి అంటే 1/4. ఇక నువ్వు లైఫ్ లో మర్చిపోవద్దు నానా, రీసెంట్ గా నీతి ఆయోగ్ విడుదల చేసినటువంటి సూచీ ప్రకారం మన భారతదేశంలో ఎంత పేదరికం ఉంది అంటే 1/4 సింపుల్ గా చెప్పాలి అంటే మన భారతదేశంలో 1/4 మంది ప్రజలు పేదరికంలో ఉన్నారు. 1/4 అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది? భారతదేశంలో ప్రతి నలుగురిలో ఒకరు పేదరికంలో ఉన్నారు. ప్రతి నలుగురిలో ఒకరు పేదరికంలో ఉన్నారు. ఒకటేనా? ఏదో ఒక విధంగా గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. 1కి 2 సార్లు ఆలోచించండి. చాలా లాజిక్స్ దొరుకుతాయండి. ఇక్కడ మీ అందరికి చిన్న క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఏంటి నాన్న అంటే 2011-12లో మన దేశంలో మొత్తం ఎంత శాతం పేదరికం ఉంది అంటే 29.5%, ఆల్మోస్ట్ 30%. కానీ లేటెస్ట్ సూచీ ప్రకారం లేదా లేటెస్ట్ రిపోర్టు ప్రకారం 2015-16లో ఎంత శాతం పేదరికం ఉంది అంటే 25.01%. సింపుల్ గా చెప్పాలి అంటే 25%. అంటే భారతదేశంలో పేదరికం అనేది ఎంత శాతం నుండి ఎంత శాతానికి తగ్గింది? 30% నుండి 25%కి తగ్గింది. ఇక్కడ రెఫరెన్స్ ఇయర్స్ పైన క్లారిటీ ఉండాలి. 2011-12, 2015-16. ఇది నా జాతీయ సగటుకు సంబంధించినటువంటి క్లారిటీ. నెక్స్ట్ నాన్న మరి రాష్ట్రాలలో పేదరిక శాతం గురించి డిస్కషన్ చేయాలి. అందులో కూడా భారతదేశంలో అత్యధిక పేదరికాన్ని కలిగి ఉన్న రాష్ట్రాలు, ఆ తర్వాత అత్యల్ప అంటే తక్కువ పేదరికాన్ని కలిగి ఉన్న రాష్ట్రాలను లిస్ట్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అందులో ఫస్ట్ వన్ నాన్న అత్యధిక పేదరికాన్ని కలిగి ఉన్న రాష్ట్రాలు. భారతదేశంలో అత్యధిక పేదరికం అనగానే మీ అందరికి ఫస్ట్ ఏ రాష్ట్రం గుర్తుకు రావాలి అంటే బీహార్, ఆ తర్వాత జార్ఖండ్, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మేఘాలయ, అస్సాం, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, ఒడిషా. వీటన్నింటిపైన క్లారిటీ ఉండాలి. అసలు ఇవి ఎటువంటి రాష్ట్రాలు అంటే అత్యంత వెనుకబడ్డ రాష్ట్రాలు. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్,
మేఘాలయ, అస్సాం, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, ఒడిషా. ఈ 9 రాష్ట్రాలలో కూడా మొదటి 6 పైన క్లారిటీ ఉండాలి. బీహార్లో ఏకంగా ఎంత శాతం పేదరికం ఉంది అంటే 51.91%. సింపుల్ గా చెప్పాలి అంటే 51.91%. జార్ఖండ్లో 42.16%, ఉత్తరప్రదేశ్లో 37.79%, మధ్యప్రదేశ్లో 36.65%, మేఘాలయ మరి అస్సాం రాష్ట్రాలలో సరిసమానంగా పేదరికం ఉంది. సింపుల్ గా చెప్పాలి అంటే 32.67%. 32.67%. రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ చాలా సింపుల్ అడుగుతాడండి. భారతదేశంలో అత్యధిక పేదరికం బీహార్లో ఉంది. అయితే బీహార్లో పేదరికం అనేది ఎంత శాతం ఉంది? మన ఆన్సర్ ఏంటి? సగం కంటే ఎక్కువ. సగం కంటే ఎక్కువ. సగం కంటే ఎక్కువ అంటే మన ఆన్సర్ ఏంటి నాన్న? 51%. ఎంతసేపు లాజిక్గా ఆలోచించండి. బీహార్ అనగానే సగం కంటే ఎక్కువ పేద ప్రజలు ఉంటారు. సగం అంటే 50, సగం కంటే ఎక్కువ అంటే 51%. ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే 51.91%. ఇబ్బంది పెట్టాలి అంటే మరో క్వశ్చన్ అడుగుతాడు. ఇటీవల నీతి ఆయోగ్ విడుదల చేసినటువంటి సూచీ ప్రకారం భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాలలో 50% కంటే ఎక్కువ పేదరికం ఉంది? మన ఆన్సర్ ఏంటి? ఒకే ఒక్క రాష్ట్రంలో. ఆ రాష్ట్రం ఏంటినా అంటే బీహార్. మరో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఎన్ని రాష్ట్రాలలో 30% కంటే ఎక్కువ పేదరికం ఉంది? అబౌవ్ 30%. మరి ఎన్ని రాష్ట్రాలలో అంటే 6 రాష్ట్రాలలో. ఆ 6 రాష్ట్రాలని లిస్ట్ అవుట్ చేశాను. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మేఘాలయ, అస్సాం. ఈ 6 రాష్ట్రాలలో పేదరికం అనేది 30% కంటే ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలకు వద్దామండి. ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ 18వ స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ 20వ స్థానంలో ఉంది. మరి తెలంగాణలో ఎంత శాతం పేదరికం ఉంది అంటే 13.74%. ఆంధ్రప్రదేశ్లో అయితే 12.31%. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. తెలంగాణ అనగానే 13, ఆంధ్రప్రదేశ్ అనగానే 12. 13, 12. ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే 13.74%, 12.31%. స్థానాల పరంగా చెప్పాలి అంటే తెలంగాణ 18వ స్థానంలో ఉంది, ఆంధ్రప్రదేశ్ 20వ స్థానంలో ఉంది. నెక్స్ట్ నాన్న తక్కువ పేదరికాన్ని కలిగి ఉన్న రాష్ట్రాలు. మరి ప్రస్తుతం మన భారతదేశంలో తక్కువ పేదరికం అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఏ రాష్ట్రం గుర్తుకు రావాలి అంటే కేరళ, ఆ తర్వాత గోవా, ఆ తర్వాత సిక్కిం, ఆ తర్వాత తమిళనాడు, నెక్స్ట్ పంజాబ్. కేరళ రాష్ట్రంలో కేవలం 0.71% మాత్రమే పేదరికం ఉంది. గోవాలో 3.76%, సిక్కింలో 3.82%, అతిపెద్ద రాష్ట్రాలలో ఒక రాష్ట్రమైనటువంటి తమిళనాడులో కేవలం 4.89% మాత్రమే పేదరికం ఉంది. ఇప్పుడు కంపారిజన్ చేయండి. బీహార్లో 51.91%, కేరళలో కేవలం 0.71% మాత్రమే. ఎందుకోసం అండి? 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ దేశంలో అత్యధిక అక్షరాస్యతను కలిగి ఉన్న రాష్ట్రం ఏంటి? కేరళ. వెల్ ఎడ్యుకేటెడ్ స్టేట్ అండి. ఇక్కడ ఎడ్యుకేటెడ్ అంటే చదువుకున్న వారు కాదండి, అవగాహన కలిగి ఉన్నవారు. ఎడ్యుకేషన్ అంటే చదువుకోవడం కాదండి, ఎడ్యుకేషన్ అంటే ప్రతి అంశం పైన అవగాహన కలిగి ఉండడం. కేరళ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రజలందరూ ప్రతి అంశంపై అవగాహన కలిగి ఉన్నారు కాబట్టే వారు పేదరికం అనేటువంటి ముసుగు నుండి బయటికి రాగలిగారు. ఎందుకోసం అంటే పేదరికం అనేది ఒక ముసుగు మాత్రమే, ఒక ముసుగు మాత్రమే. నీవైనా నేనైనా గతంలో మన అందరం కూడా పేద ప్రజలమే. కానీ నువ్వు ఎప్పుడు పేదరికం నుండి బయటికి రాగలుగుతావు, లేదా పేదరికం అనే ముసుగు నుండి ఎప్పుడు బయటికి వస్తావు అంటే కష్టపడ్డప్పుడు, హార్డ్ వర్క్ చేసినప్పుడు. ఎందుకోసం అంటే ఈ దేశంలో చాలా ఆపర్చునిటీస్, చాలా అవకాశాలు ఉన్నాయండి. చాలా మంది పిల్లలు నాతో ఏమంటున్నారు అంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటున్నావు అంటే నువ్వు చాలా ఘోరమైన స్టేజ్లో ఉన్నావు అని అర్థం అండి. చాలా అవకాశాలు ఉన్నాయండి. అసలు భారతదేశం చూడండి, 130 కోట్ల జనాభా దాటిపోయింది. 130 కోట్ల జనాభా దాటిపోయింది అంటే అనేక అవసరాలు ఉంటాయి. ఆ అవసరాల ప్రాతిపదికన అనేక అవకాశాలు ఉంటాయి. ఏదో ఒక అవకాశాన్ని అందిపుచ్చుకో
గుర్తుపెట్టుకోవాలి, ముందుకు దూసుకెళ్తూనే ఉండాలి, ముందుకు దూసుకెళ్తూనే ఉండాలి. ఆ విధంగా అవకాశాలను అందిపుచ్చుకొని అత్యంత వేగంగా ముందుకు దూసుకెళ్తున్న రాష్ట్రం ఏంటి నాన్న అంటే కేరళ. చూడండి, కేవలం 0.71% మాత్రమే పేదరికం ఉంది అంటే కేరళ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. వెంటనే మీ అందరికీ టెన్షన్ స్టార్ట్ అయింది. ఈ రాష్ట్రాల ఆర్డర్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, ఈ రాష్ట్రాల ఆర్డర్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి. టెన్షన్ వద్దు. గతంలో మనం చదివినటువంటి ఇన్ఫర్మేషన్ని వీటితో లింకప్ చేసుకుంటే సరిపోతుంది. నేను మీకు ఆల్రెడీ గతంలో అగ్రికల్చర్ అనే టాపిక్లో విప్లవాల దగ్గర ఒక చిన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పానండి. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటినానా, భారతదేశంలో అత్యంత వెనకబాటుతనానికి గురైనటువంటి 4 రాష్ట్రాలను భారత హరిత విప్లవ పితామహుడైనటువంటి డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ ఏ పేరుతో అభివర్ణించాడు? బీమారు అనే పేరుతో. బీమారు అనే పేరుతో, బీమారు అనే పేరులో లేదా బీమారు అనే పదంలో బిఐ ఫర్ ఏంటి? బీహార్, ఎంఏ ఫర్ మధ్యప్రదేశ్, ఆర్ ఫర్ రాజస్థాన్, యు ఫర్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ ఇక్కడ బీహార్ అనేది ఫస్ట్ ర్యాంక్ లో ఉంది, మధ్యప్రదేశ్ అనేది 4th పొజిషన్ లో ఉంది, ఉత్తరప్రదేశ్ అనేది 3rd పొజిషన్ లో ఉంది, రాజస్థాన్ అనేది 8th పొజిషన్ లో ఉంది. ఒక్కసారి బీమారు అనేటువంటి పదాన్ని ఈ ర్యాంకులతో కంపారిజన్ చేసుకోండి. ఫస్ట్ ర్యాంక్ లో ఏ రాష్ట్రం ఉంది? బీహార్. అదే బీహార్ నుండి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించినటువంటి జార్ఖండ్ అనేది సెకండ్ ర్యాంక్ లో ఉంది. సెకండ్ ర్యాంక్ లో ఉంది. ఆ తర్వాత యు ఫర్ ఉత్తరప్రదేశ్ 3rd ర్యాంక్ లో ఉంది, ఎంఏ ఫర్ మధ్యప్రదేశ్ 4th ర్యాంక్ లో ఉంది, రాజస్థాన్ అనేది 8th ర్యాంక్ లో ఉంది. 8th ర్యాంక్ లో ఉంది. కానీ మరో విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. మా అనగానే మరో మా గుర్తుకు రావాలి. మా ఫర్ మధ్యప్రదేశ్, మా ఫర్ మేఘాలయ. మేఘాలయ ఇక నువ్వు లైఫ్ లో మర్చిపోతున్నానా, ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక పేదరికాన్ని కలిగి ఉన్న రాష్ట్రాలు అనగానే ఫస్ట్ మన క్లూ గుర్తుకు రావాలి, బీమారు. అందులో ఫస్ట్ ర్యాంక్ లో బీహార్ ఉంది, సెకండ్ ర్యాంక్ లో బీహార్ నుండి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించినటువంటి జార్ఖండ్ ఉంది, 3rd ర్యాంక్ లో ఉత్తరప్రదేశ్ ఉంది, 4th ర్యాంక్ లో మధ్యప్రదేశ్ ఉంది, 5th ర్యాంక్ లో మేఘాలయ ఉంది, 6th ర్యాంక్ లో అస్సాం ఉంది, రాజస్థాన్ అనేది మాత్రం ఎన్నవ ర్యాంక్ లో ఉంది అంటే 8వ ర్యాంక్ లో ఉంది. నెక్స్ట్ నాన్న, తక్కువ పేదరికాన్ని కలిగి ఉన్న రాష్ట్రాలు అనగానే ఫస్ట్ ప్లేస్ మనకు ఈజీగా గుర్తుంటుంది కేరళ. కేరళ తర్వాత మిగతా 3 రాష్ట్రాలను గుర్తుపెట్టుకోవడానికి మన క్లూ ఏంటి అంటే జిఎస్టి. జిఎస్టి జీ ఫర్ ఏంటి? గోవా, ఎస్ ఫర్ సిక్కిం, టీ ఫర్ తమిళనాడు, టీ ఫర్ త్రిపుర కాదు. ఈ విధంగా దేశంలో తక్కువ పేదరికాన్ని కలిగి ఉన్న రాష్ట్రాలు అనగానే మన క్లూ ఏంటి? కేరళ, జిఎస్టి, జీ ఫర్ గోవా, ఎస్ ఫర్ సిక్కిం, టీ ఫర్ ఏంటి అంటే తమిళనాడు. తమిళనాడు. నెక్స్ట్ నాన్న, కేంద్రపాలిత ప్రాంతాల గురించి డిస్కషన్ చేద్దామండి. ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక పేదరికాన్ని కలిగి ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలలో ఫస్ట్ ర్యాంక్ లో ఏముంది నాన్న అంటే డిఎన్హెచ్. డిఎన్హెచ్ అంటే పూర్తి పేరు ఏంటి? దాద్రా అండ్ నగర్ హవేలీ. దాద్రా అండ్ నగర్ హవేలీ. సెకండ్ పొజిషన్ లో జమ్మూ అండ్ కాశ్మీర్, లడక్ అనే కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. నేను మీకు ఇంతకు ముందే చెప్పానండి, దీనిని అనగా ఈ సూచీని రూపొందించడానికి మన రెఫరెన్స్ ఇయర్ ఏంటి? 2015-16, 2015-16, 2015-16. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాలను యాజ్ టీజ్ గా కాకుండా 2015-16 ప్రకారం తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత 3rd ర్యాంక్ లో డిడి. డిడి పూర్తి పేరు ఏంటినా? డామన్ అండ్ డయ్యూ. డామన్ అండ్ డయ్యూ. డిఎన్హెచ్ లో ఎంత ఉంది? 27.36%. జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడక్ లో 12.58%. అదే డామన్ అండ్ డయ్యూలో 6.82% ఉంది. ఈ సంవత్సరం ఎక్స్పెక్టెడ్ బిట్ ఏంటి నాన్న అంటే రాష్ట్రాలను మరి కేంద్ర పాలిత ప్రాంతాలను ఒక్క మాటలో చెప్పాలి అంటే భారతదేశం మొత్తాన్ని పరిగణలోకి తీసుకొని ఈ దేశంలో తక్కువ పేదరికాన్ని కలిగి ఉన్న వాటిని గుర్తించండి. తక్కువ పేదరికాన్ని కలిగి ఉన్న వాటిని అంటే మీనింగ్ ఏంటి? రాష్ట్రాలైనా కావచ్చు లేదా కేంద్ర పాలిత ప్రాంతాలైనా కావచ్చు. మరి వీటన్నింటిని కలుపుకుంటే దేశంలో అతి తక్కువ పేదరికం అనగానే మీ అందరికీ
ఫస్ట్ ఏం గుర్తుకు రావాలి అంటే కేరళ, సెకండ్ ప్లేస్ లో పుదుచ్చేరి, థర్డ్ ప్లేస్ లో లక్షద్వీప్ లేదా లక్షదీవులు. జాగ్రత్తగా ఆలోచించండి. కేరళ తరువాత తక్కువ పేదరికాన్ని కలిగి ఉన్న రాష్ట్రాలు అంటే ఏ రాష్ట్రాలు గుర్తుకు రావాలి? జిఎస్టి అనేటువంటి 3 రాష్ట్రాలు గుర్తుకు రావాలి. కానీ ఓవరాల్ గా కేరళ తరువాత తక్కువ పేదరికాన్ని కలిగి ఉన్నవి అంటే 2 కేంద్ర పాలిత ప్రాంతాలు గుర్తుకు రావాలి. పుదుచ్చేరి కేవలం 1.72% మాత్రమే, లక్షద్వీప్ కేవలం 1.82% మాత్రమే. ఈ మూడింటిని కూడా ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు. ఒక్కసారి కేరళ మ్యాప్ గుర్తు తెచ్చుకోండి. కేరళ మ్యాప్ అనగానే ఫస్ట్ కేరళతో పాటు కేరళలో మరో జిల్లా కూడా ఉంటుంది. ఆ జిల్లా మాత్రం కేరళకు సంబంధించింది కాదు. ఆ జిల్లా పుదుచ్చేరి అనే కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించింది. ఆ జిల్లా పేరు ఏంటి నాన్న? మాహే. నేను మీకు ఆల్రెడీ గతంలోనే చెప్పాను. పుదుచ్చేరి అనే కేంద్ర పాలిత ప్రాంతము మొత్తం 4 జిల్లాలుగా 3 రాష్ట్రాలలో విస్తరించి ఉంది. గతంలో చెప్పిన ఇన్ఫర్మేషన్ గుర్తు తెచ్చుకోండి. అదే కేరళ అనగానే దానికి సమీపంలో ఉన్నటువంటి మరో కేంద్ర పాలిత ప్రాంతం గుర్తుకు రావాలి. దాని పేరు ఏంటినన్నా? లక్షద్వీప్. చాలా ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చండి. ఈ దేశంలో తక్కువ పేదరికం అనగానే మ్యాప్ను గుర్తు తెచ్చుకోవాలి. ఫస్ట్ కేరళ, ఆ కేరళలో ఉన్నటువంటి ఒక జిల్లా మాహే అంటే నథింగ్ బట్ పుదుచ్చేరికి చెందింది కాబట్టి పుదుచ్చేరి సెకండ్ ప్లేస్ లో ఉంది. ఆ తర్వాత కేరళకు సమీపంలో ఉన్నటువంటి లక్షద్వీప్ అనేది థర్డ్ ప్లేస్ లో ఉంది, అనగా థర్డ్ ర్యాంక్ లో ఉంది. ఏదో ఒక విధంగా గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇది నాన్న భారతదేశంలో అత్యధిక మరియు అత్యల్ప పేదరికాన్ని కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు. నేను ఎంత అనాలిసిస్ చేసినప్పటికీ వాడు మళ్ళీ ఎగ్జామ్ లో ఏదో ఒక డిఫరెంట్ క్వశ్చన్ అడుగుతాడండి. ఒక క్వశ్చన్ ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తానండి. ఇటీవల నీతి ఆయోగ్ విడుదల చేసినటువంటి NMPI అనే సూచీ ప్రకారం ప్రస్తుతం భారతదేశంలో సరిసమానమైన స్థాయిలో అంటే ఈక్వల్ గా పేదరికాన్ని కలిగి ఉన్న రాష్ట్రాలను గుర్తించండి. మన ఆన్సర్ ఏంటి? మేఘాలయ అండ్ అస్సాం. ఈ 2 రాష్ట్రాలలో పేదరికం ఎంత శాతంలో ఉంది? 32.67%. నెక్స్ట్ నాన్న ఆంధ్రప్రదేశ్ గురించి డిస్కషన్ చేద్దామండి. మరి ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఎంత శాతం పేదరికం ఉంది అంటే 12.31%, 12.31%. మరి ఈ సూచీలో ఆంధ్రప్రదేశ్ యొక్క విలువ లేదా వాల్యూ ఎంత అంటే 0.053. మరి గ్రామీణ ప్రాంతాలలో ఎంత శాతం పేదరికం ఉంది అంటే 15.37%. పట్టణ ప్రాంతాలలో అయితే 4.91%. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ అనగానే ఓవరాల్ గా అయితే 12.31%, రూరల్ ఏరియా అయితే 15.37%, అర్బన్ ఏరియా అయితే 4.91%. మరి ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక పేదరికాన్ని కలిగి ఉన్న జిల్లాలు అనగానే మీ అందరికీ ఒక ఆర్డర్ గుర్తుకు రావాలి. అందులో కూడా ఫస్ట్ ప్లేస్ లో కర్నూలు, సెకండ్ ప్లేస్ లో విజయనగరం, థర్డ్ ప్లేస్ లో ప్రకాశం, ఫోర్త్ ప్లేస్ లో విశాఖపట్నం, ఫిఫ్త్ ప్లేస్ లో శ్రీకాకుళం. ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. కోస్తాంధ్ర ప్రాంతంలో అందులో కూడా ఉత్తర కోస్తా ప్రాంతంలో ఉన్నటువంటి 3 జిల్లాలలో అత్యధిక పేదరికం ఉంది. అది శ్రీకాకుళం కావచ్చు, విజయనగరం కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, రాయలసీమ ప్రాంతంలోని కర్నూలులో కూడా అత్యంత పేదరికం ఉంది. అందుకే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యంతో 3 రాజధానుల ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. అయితే ఆ ప్రతిపాదనను అర్థం చేసుకోవడంలో మ్యాక్సిమం పొలిటీషియన్స్ ఫెయిల్యూర్ కావడం జరిగింది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక పేదరికాన్ని కలిగి ఉన్న జిల్లాలు అనగానే ఈ ఆర్డర్ గుర్తుకు రావాలి. కర్నూలు, విజయనగరం, ప్రకాశం, విశాఖపట్నం, శ్రీకాకుళం. మరి తక్కువ పేదరికాన్ని కలిగి ఉన్న జిల్లాలు అనగానే ఫస్ట్ ప్లేస్ లో గుంటూరు, సెకండ్ ప్లేస్ లో తూర్పు గోదావరి, థర్డ్ ప్లేస్ లో కృష్ణా, ఫోర్త్ ప్లేస్ లో పశ్చిమ గోదావరి. ఇక్కడైనా కనీసం అగ్రస్థానంలో ఉన్నటువంటి 2 జిల్లాలను గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. నేను ఒక చిన్న క్లూ క్రియేట్ చేశాను. మన క్లూ ఏంటి నాన్న అంటే కవి గెంతుతూ ఉన్నాడు అంటే గెంటుతూ ఉన్నాడు.
గెంతుతూ గెంటుతూ కాకుండా ఏ విధంగా గుర్తుపెట్టుకోండి అంటే గుంతుతూ ఉన్నాడు. ఇక నువ్వు లైఫ్ లో మర్చిపోతున్నానా, ఆంధ్రప్రదేశ్లో అత్యధిక పేదరికాన్ని అత్యల్ప పేదరికాన్ని కలిగి ఉన్న జిల్లాలు అనగానే మనకు ఏంటి నాన్న, కవి గుంతు, కాఫర్ కర్నూలు, వీఫర్ విజయనగరం, గూఫర్ గుంటూరు, తూఫర్ తూర్పు గోదావరి. ఈ రెండు జిల్లాలు ఏంటివి, అత్యధిక పేదరికాన్ని కలిగి ఉన్న జిల్లాలు. ఈ రెండు ఏంటివి నాన్న, అత్యల్ప అనగా తక్కువ పేదరికాన్ని కలిగి ఉన్న జిల్లాలు. ఆంధ్రప్రదేశ్ తర్వాత నెక్స్ట్ మనం ఏ రాష్ట్రం గురించి డిస్కషన్ చేయాలి, తెలంగాణ. మరి తెలంగాణ రాష్ట్రంలో పేదరిక అంచనాలకు సంబంధించి మీ అందరికి చిన్న క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఏంటి నాన్న అంటే మన రెఫరెన్స్ ఇయర్ 2015-16 కాబట్టి 2015-16 పరంగా తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు ఉన్నటువంటి 10 జిల్లాలను మాత్రమే పరిగణలోకి తీసుకొని పేదరికాన్ని అంచనా వేయడం జరిగింది. కొద్దిగా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి జిల్లాలను కాకుండా ఒకప్పటి 10 జిల్లాలను పరిగణలోకి తీసుకొని పేదరికాన్ని అంచనా వేయడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎంత శాతం పేదరికం ఉంది అంటే 12% కాదు, 13%. నేను ఇంత ముందే చెప్పాను, ఆంధ్రప్రదేశ్ అంటే 12%, తెలంగాణ అంటే 13%. ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే 13.74%. మరి ఈ సూచీలో తెలంగాణ రాష్ట్రం యొక్క విలువ ఎంత అంటే 0.059. మరి గ్రామీణ ప్రాంతాలలో ఎంత శాతం పేదరికం ఉంది అంటే 20.35%. అదే పట్టణ ప్రాంతాలలో అయితే 5.1%. ఇక నువ్వు లైఫ్ లో మర్చిపోతున్నానా, తెలంగాణ అనగానే ఓవరాల్ గా మన ఆన్సర్ ఏంటి, 13.74%. రూరల్ ఏరియా అయితే 20.35%, అర్బన్ ఏరియా అయితే 5.1%. మరి తెలంగాణలో అత్యధిక పేదరికాన్ని కలిగి ఉన్న జిల్లాలు అనగానే ఫస్ట్ మీకు ఏ జిల్లా గుర్తుకు రావాలి అంటే ఆదిలాబాద్, సెకండ్ ప్లేస్ లో మహబూబ్ నగర్, థర్డ్ ప్లేస్ లో నిజామాబాద్, ఫోర్త్ ప్లేస్ లో మెదక్, ఫిఫ్త్ ప్లేస్ లో నల్గొండ. ఈ 5 మొదటి 2 మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. తెలంగాణ అనగానే వెనకబడ్డ జిల్లాలు ఫస్ట్ ఆదిలాబాద్, నెక్స్ట్ ఏంటినా మహబూబ్ నగర్. మరి తక్కువ పేదరికాన్ని కలిగి ఉన్న జిల్లాలు అనగానే ఫస్ట్ ఏ జిల్లా గుర్తుకు రావాలి, హైదరాబాద్, సెకండ్ రంగారెడ్డి, థర్డ్ కరీంనగర్, ఫోర్త్ వరంగల్, ఫిఫ్త్ ఖమ్మం. ఈ 2 గుర్తు పెట్టుకోవడానికి నేను ఒక చిన్న క్లూ క్రియేట్ చేశాను. మన క్లూ ఏంటి నాన్న అంటే హైరా కరీం అమ్మని తీసుకురావడానికి హాస్పిటల్ కి వెళ్తున్నా. ఇక నువ్వు లైఫ్ లో మర్చిపోతున్నానా, తెలంగాణ రాష్ట్రంలో తక్కువ పేదరికాన్ని ఎక్కువ పేదరికాన్ని కలిగి ఉన్న జిల్లాలు అనగానే మన క్లూ ఏంటి నాన్న, హైరా కరీం అమ్మని హాస్పిటల్ కి తీసుకెళ్తున్నా. ఒక్కసారి జాగ్రత్తగా ప్రతి అక్షరం యొక్క అబ్రివేషన్ ఏంటో గమనించండి. హై ఫర్ హైదరాబాద్, రా ఫర్ రంగారెడ్డి, కరీం ఫర్ కరీంనగర్. ఈ 3 జిల్లాలు ఏంటివండి, తక్కువ పేదరికాన్ని కలిగి ఉన్న జిల్లాలు. ఇక్కడికి రండి. ఆ ఫర్ ఆదిలాబాద్, మా ఫర్ మహబూబ్ నగర్, నీ ఫర్ నిజామాబాద్. ఈ 3 జిల్లాలు ఏంటివండి, ఎక్కువ పేదరికాన్ని కలిగి ఉన్న జిల్లాలు. ఎక్కువ పేదరికాన్ని కలిగి ఉన్న జిల్లాలు. కొన్ని సందర్భాలలో వితౌట్ క్లూస్ మన ఆన్సర్ ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు, మరికొన్ని సందర్భాలలో మాత్రం కష్టతరంగా ఉంటుంది. ఒక్కసారి చూద్దామండి. అత్యధిక పేదరికాన్ని కలిగి ఉన్నటువంటి రాష్ట్రం అనగానే బీహార్, ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాము. తెలంగాణలో జిల్లా అయితే ఆదిలాబాద్, ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాము. ఆంధ్రప్రదేశ్లో అయితే కొద్దిగా కష్టతరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక పేదరికం అనగానే ఫస్ట్ మనకు అనంతపూర్ లేదా శ్రీకాకుళం లేదా విజయనగరం లేదా ప్రకాశం లేదా విశాఖపట్నం లాంటి జిల్లాలు గుర్తుకొస్తాయి. కానీ మన ఆన్సర్ ఏంటి, కర్నూల్. ఇది నానా ఇటీవల నీతి ఆయోగ్ విడుదల చేసినటువంటి నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ కి సంబంధించినటువంటి కంప్లీట్ అనాలిసిస్. థ్యాంక్ యూ.